బాప్తిస్తం దాకా వెళ్లకముందే ఇంట్లో గొడవ మొదలైంది. నా భార్య అప్పటికే నాకు వివాహం అయింది. నా భార్యకు యేసు ప్రభు అంటే ఇష్టం లేదు. లోకమంతా నా మీద ఒత్తిడి తేవడం వేరు, నా భార్య నా మీద ఒత్తిడి తేవడం వేరు. ఎంత వ్యతిరేకించిందంటే యేసు ప్రభువుని వదిలిపెట్టరా, లేకపోతే నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను అని గొడవ చేస్తుంది. కోపగించుకున్నానంటే కథ అడ్డదిగు. దయచేసి పుట్టింటికి వెళ్ళొద్దు, నీ ఇష్టం, నీకు స్వేచ్ఛ ఉంది, నీ మనసులో ఏముందో చెప్పు, సాధ్యమైనంత వరకు నేను పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను, కానీ యేసు ప్రభువుని వదిలిపెట్టడం అనేది అది మాత్రం కుదరదు అని స్పష్టంగా చెప్పి నా భార్య అంత వ్యతిరేకిస్తూ కూడా నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. నన్ను కవ్విస్తోంది, కానీ నన్ను వదిలిపెట్టి వెళ్ళలేదు. బంధువులు వచ్చి ఒక పెద్ద కాన్ఫరెన్స్ పెట్టారు ఒకసారి. అందులో వాళ్ళు అన్నది ఏంటంటే, నీకేం కావాలో అడుగు, ఏదైనా ఇస్తాం, డబ్బు కావాలా, ఏం కావాలి, కానీ యేసు ప్రభువుని వదిలిపెట్టు అంటే నేనన్నాను, వడ్ల గింజను దంచితే బియ్యపు గింజ అవుతుంది, మళ్ళీ బియ్యపు గింజ వడ్ల గింజ అవుతుందా, అది కుదరదు అన్నా. అంటే వాళ్ళు అన్నారు, అమ్మాయి ఇక ఈయనతో లాభం లేదు, ఈయనకు యేసు పిచ్చి పట్టింది, సామాన్ చదువుకో, వెళ్ళిపోదామంటే ఆమె ఏమన్నదంటే, భలేవారు, నేను ఆయన వదిలిపెట్టి ఎలా వస్తాను, దయచేసి వెళ్ళిపోండి, మా గొడవ మేము పడతామని చెప్పి. నేను యేసు ప్రభువుని నమ్ముకుంటున్నాను, నన్ను క్షమించండి, మిమ్మల్ని చాలా వ్యతిరేకించాను, మన సాంప్రదాయాలన్నా సంస్కృతి అన్నా నాకు అంత ఇష్టం, కానీ ఇప్పుడు ఏమనిపిస్తోందంటే, మీరు నమ్ముకున్న దేవుడు, మీరు నా భర్త కాబట్టి ఆయన నాకు కూడా దేవుడు, అందుచేత మనకు యేసు ప్రభు కావాలి, కానీ యేసు ప్రభు పేరట చలామణిలో ఉన్న మతం మాకొద్దు అని మేమిద్దరం కలిసి ఆ రోజు తీర్మానం చేసుకున్నాం.